దేవుని పిల్లలారా, భూమి మీద ఒక చిన్న వర్గముగా అంటే ఈ సమాజానికి చిన్న వర్గముగా కనబడుతున్నవారు క్రైస్తవులు. కానీ వాస్తవానికి వాళ్ళెంత పెద్దవాళ్ళు ఈ సమాజానికి తెలియదు. ఇది మనకు క్లియర్గా అర్థమైతే ప్రస్తుత సమాజంలో మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, మనం ఎంత ఉన్నతంగా నిలబడాలి, మనం ఎంత ఉన్నతమైన శక్తిని ఆశ్రయించున్నాం, మనం ఎంత గొప్పవాళ్ళం, మనం ఎంత ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నాం, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే క్రైస్తవ సమాజంలో ప్రసంగాలకు వచ్చినప్పుడు మాత్రమే, హాజరైనప్పుడు మాత్రమే వాక్యాన్ని వింటారు తప్ప, ముఖ్యంగా యవనస్తురాళ్ళు ఇంటి దగ్గర చాలా విలువైన సమయం మీకు ఉంటుంది, కానీ ఆ విలువైన సమయంలో మీరు అస్సలు బైబిల్ ఓపెన్ చేయరు. రీసెర్చ్ మైండ్ ఉండదు. ఈ 66 పుస్తకాల్లో ఏముందో జాగ్రత్తగా చదువుదామనే శ్రద్ధ ఉండదు కదా. చాలామంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళు. లేరా? ఉన్నారు కదా, ఖచ్చితంగా ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకి ఎందుకో రీసెర్చ్ మైండ్ ఉండదు. ప్రార్థన అయితే చేస్తారు కొంతమంది, కానీ బైబిల్ ధ్యానాన్ని మాత్రం ఖచ్చితంగా పక్కన పెడుతూ ఉంటారు. కేవలం ఇలాంటి ప్రసంగాలు సభలు జరిగినప్పుడు వినటానికి ఇష్టపడుతూ ఉంటారు. దానివల్ల మనం చాలా మందికి సత్య సువార్తను ప్రకటించడంలో కానివ్వండి, సత్య సువార్తను వ్యాపింపజేయటం విషయంలో కానివ్వండి, లేకపోతే ఆ సత్య సువార్త యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని అనేకుల యొద్దకు తీసుకుని వెళ్ళటం విషయంలో కానివ్వండి, మనం వీక్ అయిపోతూ ఉంటాం. ఈరోజు మీరు గమనించారో లేదో, ప్రస్తుత సమాజంలో దుష్టుడు బాగా చెలరేగిపోవడం, క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సేవకుల్ని, సంఘాలని ఏదోలా అణచాలని ప్రయత్నపడటం, ప్రత్యక్షంగా భౌతిక దాడులు కూడా క్రైస్తవ్యం మీద జరగడం, ఇలాంటివి మనం ప్రస్తుత సమాజంలో చూస్తూ వస్తున్నాం. ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి, ఎందుకు మనుషులు ఎలా మారిపోతున్నారు అంటే, ఖచ్చితంగా ఇది సాతాను యొక్క కుట్ర అన్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలేవాడు వెదకుచు తిరుగులాడుచున్నాడు. ఈ ప్రపంచం ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్మదు. ప్రారంభం నుంచి ప్రపంచానికి ఉన్న జబ్బు ఏంటంటే సత్యాన్ని నమ్మకపోవడం. ఇది ఎక్కడ ప్రారంభమైంది జబ్బు? సత్యాన్ని నమ్మకపోవడం అనే జబ్బు ఎక్కడ ప్రారంభమైందంటే తొలి మానవుడైన ఆదాములోనే ప్రారంభమైంది. తొలి మానవుడైన ఆదాముకి దేవుడు చెప్పాడు, నాయనా ఈ తోట చెట్లలో చాలా చెట్లు ఉన్నాయి, 1, 2 కాదు. తోట అంటేనే చెట్లమయం కదా. ఒక చెట్టు ఉంటే తోట అంటారా? అంటారా చెప్పండి? ఒకే చెట్టు ఉందండి, లేదా 5 చెట్లు ఉన్నాయి, లేదా 10 చెట్లు ఉన్నాయి, తోట అంటారా? అనరు. విస్తారంగా చెట్లు ఉంటేనే దాన్ని ఏమంటారు? తోట అంటారు. ఇప్పుడు మనం అక్కడ చూసేది ఏదైనా తోట. ఏదైనా తోటలో విస్తారంగా చెట్లు ఉన్నాయి. విస్తారంగా చెట్లు ఉన్నప్పుడు ఈ చెట్లకున్న ప్రతి ఫలాన్ని నువ్వు తినే నిరభ్యంతరంగా తినొచ్చు. ఒక్కటి ఉంది కదా, ఆ ఒక్కటి మాత్రం ముట్టొద్దు, అది అసలు నువ్వు టచ్ కూడా చేయొద్దు అని చెప్పాడు దేవుడు. ఇది ఆదాముకు జరుగుతున్నటువంటి పరీక్ష. ఈ పరీక్షలో ఆదాము గెలవాలి. దేన్ని ఆశ్రయం చేసుకుంటే గెలవగలడు? సత్యాన్ని ఆశ్రయిస్తే గెలవగలడు, అసత్యాన్ని ఆశ్రయిస్తే గెలవలేడు. కానీ విచిత్రం ఏమంటే సత్యాన్ని ఆశ్రయించడం మానేశాడు. దేన్ని ఆశ్రయించాడంటే చివరికి అసత్యాన్ని ఆశ్రయించాడు. అసత్యాన్ని ఆశ్రయించడం వల్ల ఓడిపోయాడు. ఆ అసత్యానికి, అబద్ధానికి జనకుడు ఎవరంటే అపవాది. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. ఈ ప్రపంచంలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి సత్యానికి నిలబడేవాళ్ళు, 2 అసత్యానికి లొంగిపోయేవాళ్ళు. అసత్యానికి సత్యం నచ్చదు, సత్యానికి అసత్యం నచ్చదు. అసత్యంలో ఉన్నవాడికి ఆ అసత్యమే సత్యంలా కనబడుతుంటుంది. ఇది ఇంకా విచిత్రం.
పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగా కనబడద్దు అంటారు చూశారు. అలాంటి ఒక భయంకరమైన, అంతకంటే భయంకరమైన రోగం అన్నమాట ఇది. ఈ అసత్యంలో ఉన్నోడికి సత్యం కూడా అసత్యంలాగే కనబడుద్ది. మనం చెవిన ఇల్లు కాదు కదా, పెద్ద బిల్డింగు అపార్ట్మెంటు కట్టుకొని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇలాంటి పరిస్థితి ఆదాము ఎదుర్కొన్నాడు. ఆదాముకు దేవుడు చెప్పాడు, ఈ పండు నువ్వు తినొద్దు అని. కానీ ఆదాము అదే చేశాడు. చూసారా? నెక్స్ట్ కయ్యను సందర్భం కూడా మీరు చూస్తే, పాపం నీ వాకిట పొంచి ఉంటుంది, నువ్వు జాగ్రత్త, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా, సత్క్రియ చెయ్యని ఎడల పాపం నీ వాకిట పొంచి ఉంటుంది అని సత్యాన్ని కయ్యనికి చెప్పినా కూడా వాడు అసలు చెవిన పెట్టలా, సత్యం వినడానికి ఇష్టపడలా. మరి దేని వైపు ఆకర్షింపబడ్డాడు అంటే, వాడు కూడా అసత్యం వైపుగా ఆకర్షింపబడ్డాడు. చంపేస్తే నేను గెయిన్ అవుతాను, నా తమ్ముడిని చంపేస్తేనే నాకు మేలు, నా తమ్ముడిని చంపేస్తేనే నేను బాగుంటాను, నా తమ్ముడిని చంపేస్తేనే నేను అభివృద్ధి పొందుతాను అని అనుకుని ఉంటాడు మూర్ఖుడు. చంపేశాడు, హేబేల్ని చంపేశాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, ప్రారంభం నుండి కూడా మనుషులు అబద్ధానికే ఓటేస్తున్నారు, అసత్యానికే ఓటేస్తున్నారు, సత్యాన్ని తృణీకరిస్తున్నారు. ఇలాంటి మనుషుల మధ్యకి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనను కూడా తృణీకరించారు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తుని చాలామంది నమ్మలేదండి. అసలు యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలు ప్రపంచంలో ఎవడూ చేయలేడు. ఎందుకంటే చనిపోయిన మనిషి, కంపు కొడుతున్న మనిషి, 4 రోజులు కుళ్ళిపోయిన మనిషిని లేపడం అంటే సామాన్యమైన సంగతి కాదు కదా. పుట్టుకుడ్డివాడికి కళ్ళు రప్పించడం అంటే సామాన్యమైన సంగతి కాదు. అంటే అది మన కళ్ళ ముందు తిరిగేవాడికి మనం ఆశ్చర్యపోతాం కదా. మన ఊర్లో కూడా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు చాలామంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మనకు పుట్టినప్పటి నుంచి తెలుసు, అంటే వాళ్ళ చిన్నతనం నుంచి కూడా మనకి తెలుసు. అలాంటి వాళ్ళకి ఏదైనా ఇలాంటి చేంజెస్ వచ్చాయనుకోండి, కొత్త అవయవాలు వచ్చాయనుకోండి, ఆశ్చర్యపోతాం కదా. మరి లేని అవయవం కొత్తగా వచ్చిందంటే ఆశ్చర్యపోవా? అది నిజమైన అద్భుతం అంటే. అలాంటి నిజమైన అద్భుతాలు యేసుక్రీస్తు చేస్తుంటే చాలామంది క్రీస్తుని నమ్మలేదు. యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్తలో అపోస్తులుడైన యోహాను చాలా క్లియర్గా ఈ విషయాన్ని రాశాడు. ఎందుకంటే అతడు ప్రభువుతో కూడా ఉన్నవాడు, ప్రభువుతో కూడా తిరిగినవాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చూడండి ఏమనుంది అక్కడ. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట అంటే వారు చూస్తుండగానే అర్థం. నోట్ దిస్ పాయింట్. వారి ఎదుట అంటే అర్థం ఏంటి? వారు చూస్తూ ఉండగానే, వారికి కనబడకుండా కాదు, వాళ్ళందరూ చూస్తూ ఉండగానే వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారాయన యందు విశ్వాసముంచరైరి. అంటే ఎన్ని సూచక్రియలు వాళ్ళ కళ్ళతో చూసినా కూడా యేసుక్రీస్తును నమ్మాలి. ఈయన సత్యవంతుడు, ఈయన యథార్థవంతుడు, ఈయన్నే మనం ఆశ్రయించాలి, ఈయన ద్వారానే రక్షణ, ఈయన ద్వారానే విమోచన, ఈయన ద్వారానే పాప క్షమాపణ అనే భావన ఎవ్వడికి కలగల. ముఖ్యంగా స్వజాతీయులు. యూదులంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి స్వజాతీయులు. ఈ స్వజాతీయులకే ఆ భావన కలగల. మీరు ఆలోచించండి. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒక దుష్టశక్తి ప్రపంచంలో పనిచేస్తుంది. కనిపించని దుష్టశక్తి. దైవశక్తి నేరుగా కంటికి కనిపించదు, అలాగే దుష్టశక్తి నేరుగా కంటికి కనిపించదు. కానీ ఈ దుష్టశక్తి మానవుని యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసి, వాడు దేవుని గురించినటువంటి సంపూర్ణమైన అవగాహనను కలిగి ఉండకుండానట్లు పూర్తిగా వాడిని మాయలో ముంచేసి, వాడి ఆలోచనలు మార్చేసి,
వాడి తలంపులు మార్చేసి, వాడి ఉద్దేశాలు మార్చేసి దారి తప్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది దుష్టశక్తి. ఎందుకంటే ఎఫెసీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు మరలా ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయానికి వద్దాం. ఒకసారి ఆ వచనాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి ఒక్కసారి చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి. ఈ పదాన్ని ఎందుకు వాడాడు? వాయుమండలం. వాయుమండలం అంటే ఎక్కడుంది అది? ఆకాశ మండలం అనేది మనకు కనబడుతున్నటువంటి ఆ బ్లూ కలర్లో కనబడుతున్నటువంటి ఆకాశం. దీన్ని ఏ మండలం అంటారు? ఆకాశ మండలం అంటారు. ఇక వాయుమండలం అంటే ఎక్కడుంది అని అంటే మన చుట్టూ వ్యాపించి ఉన్నదే వాయువు. మన చుట్టూ ఏముంది? వాయువు ఉంది, అంటే గాలి. ఈ గాలి ఎంతవరకు ఉంటుందంటే భూమిని దాటి కొంతవరకు పైకి వెళ్ళేంత వరకు గాలి ఉంటుంది. ఇక ఆకాశంలోనికి సుదూర తీరాలలోనికి మనం కానీ ప్రయాణం చేస్తే కొంత దూరం వెళ్ళేసరికి గాలి శాతం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అంటే ప్రాణవాయువు శాతం ముఖ్యంగా తగ్గిపోతుంది. మిగిలిన వాయువులు ఉండొచ్చేమో కానీ ప్రాణవాయువు మాత్రం మనకి ఇంకా అక్కడ దొరకదు. అంటే ఈ ఆకాశానికి భూమికి మధ్య విశాలంగా కనబడుతున్నటువంటి ఈ శూన్యంలో ఏముందంటే గాలి ఉంది. ఈ గాలి ఉన్న ప్రాంతాన్నే దేవుడు వాయుమండలము అని పిలుస్తున్నాడు. ఏంటది? వాయుమండలము అంటే మనకి పైన నీలంగా కనబడుతున్నటువంటి ఆ శూన్యానికి, అత్యంత విశాలంగా ఉన్నటువంటి ఆ శూన్యానికి, క్రింద ఉన్నటువంటి భూగోళానికి మధ్యలో ఉన్నటువంటి వాయువు, ఆ వాయువు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ వాయువు ఉన్న ప్రాంతాన్ని వాయుమండలము అని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు చూడండి. అంటే వాడు నివసించేటువంటి ప్రాంతం అన్నమాట అది వాయుమండలం. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. అది అండర్లైన్ చేసుకోండి. ప్రేరేపించేటువంటి ఒక శక్తి. ఆ శక్తి లేకపోతే వీళ్ళకి ప్రేరేపణ కలగదు. మీరు ఎప్పుడు కూడా ఆ సాతాను సంబంధమైన కార్యాలు జరిపిస్తున్న ఒక వ్యక్తిని మాత్రమే మీరు ప్రత్యక్షంగా చూస్తుంటారు. కానీ మీరు చూడనిది ఏంటో తెలుసా? వాడి వెనక ఒక శక్తే ఉంది. ఇది ముందు మీరు నోటీస్ చేయాలి. ఒకడు దైవ విరోధంగా పని చేస్తున్నాడు, ఒకడు దైవ విరుద్ధమైన కార్యాలు చేస్తున్నాడు, ఒకడు నీతిమాలిన కార్యాలు చేస్తున్నాడు, దేవునికి వ్యతిరేక్తమైన కార్యాలు చేస్తున్నాడు, వాడు దేవునికి విరోధంగా తన కాలెత్తుతున్నాడు అని అంటే వాడి వెనక ఒక శక్తి ఉంది. మర్చిపోద్దు. మనం అనుకుంటాం వీడు ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తే కదా అనుకుంటాం. అంతేనా? మనం అలాగే కదా అనుకుంటాం. వీడు ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తే కదా, వీడెంత అనుకుంటాం. కానీ వాడి వెనక ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎవరట? వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. ఆ శక్తికి అధిపతి వాడే వాయుమండల సంబంధమైన అధిపతి. ఆ అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము, అది దేవుని ధర్మంగా సుమా. ప్రపంచ ధర్మం వేరు, దేవుని ధర్మం వేరు. రెండు వేరు వేరు ధర్మాలు. అందుకే ప్రపంచ ధర్మానికి దేవుని ధర్మానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుని ధర్మం ప్రపంచ ధర్మాన్ని అన్ని విషయాల్లో ఒప్పుకోదు. ప్రపంచ ధర్మం దేవుని ధర్మాన్ని కూడా అన్ని విషయాల్లో ఒప్పుకోదు. అందుకే ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి అన్నాడు.
ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఈ సందర్భాలు చదువుతుంటే మనకి ఏమర్థమవుతుందంటే, మొత్తం మీద ఒక పెద్ద నెట్వర్కే నడుస్తుంది. ఇదేం చిన్న నెట్వర్క్ కాదు. ఈ ప్రపంచంలో నడుస్తున్నటువంటి నెట్వర్క్ సుమారు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు దాదాపుగా ప్రస్తుత ప్రపంచంలో. సుమారు దగ్గర 800 కోట్ల పైచీలికే. ఇంతమంది ప్రజలు, ఈ ప్రజల మధ్య వాయుమండల సంబంధమైన అధిపతి ఒక నెట్వర్కే నడుపుతున్నాడు. మనకు కూడా వాయుమండల సంబంధమైన నెట్వర్క్లు ఉన్నాయి. ఏంట నెట్వర్క్లు? లోక సంబంధంగా ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో, ఇదైతే బాగా ఫేమస్ అయింది కదా. ఇవన్నీ నెట్వర్క్లు. ఎక్కడి నుంచి ఉన్నాయి ఈ నెట్వర్క్లు? వాయుమండల సంబంధమైన నెట్వర్క్లు. నేను ఇక్కడున్న అయ్యగారికి నేను ఫోన్ చేద్దాం అనుకోండి ఆయన నెంబర్కి. నేను ఎక్కడి నుంచే నా ఫోన్ తీసుకుని ఆయన నెంబర్ డైల్ చేశాను అనుకోండి, కాసేపు డైరెక్ట్ నా ఫోన్ నుంచి ఆయన ఫోన్కి కనెక్షన్ ఉంటుందా? ఉండదు. మరి ఎలా వెళ్ళింది ఫోను? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిందా? అంతేనా? ఇక్కడ నుంచి చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది ఫోను? అక్కడికి వెళ్ళిపోయిందా? ఫస్ట్ మన లోకల్లో ఏదైతే టవర్ ఉందో ఆ టవర్కి వెళ్తుంది. ఆ టవరు శాటిలైట్కి పంపిస్తుంది. మరలా శాటిలైట్ నుంచి ఆయన ఏ టవర్ పరిధిలో ఉంటే ఆ టవర్కి వస్తుంది. ఒకవేళ మేమిద్దరం ఒకే టవర్ పరిధిలో ఉన్నా టవర్ నుంచి డైరెక్ట్ కాల్ రాదు. శాటిలైట్ నుంచి టవర్కి కనెక్షన్. ఆ టవర్ నుంచి మరలా ఆయన నెంబర్కి ఫోన్ వస్తుంది. మనం ఇక్కడే ఉన్నాడు కదా పక్కన అనుకుంటాం. ఈ మధ్య ఇళ్లలో కూడా గదిలోకి ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఫోన్ చేసి, అమ్మ నీళ్ళదే బాబు, బయట ఏదో పాలోడిది వచ్చినట్టున్నాడు, పాలు లోపల పట్టుకురా. ఇంత బద్ధకం పెరిగిపోయింది, బాగా బద్ధకం కదా మనిషికి. ఇది వరకు అనుకోండి, టీవీలు ఉన్నప్పుడు వెళ్ళి టీవీ బ్యాండ్ మార్చుకుని వచ్చేవాడు. ఇప్పుడు రిమోటు. ఈ రిమోట్కి కూడా బద్ధకం వచ్చేసి నోటుతో పలికితే ఛానల్ మారేలాగా సిస్టమ్ రోజు రోజుకి ఏమైపోతుంది? అప్డేట్ అయిపోతుంది. ఈటీవీ అంటే వచ్చేయాలి ఈటీవీ. కొన్నాళ్ళకి ఇంక నోటితో పలకటానికి కూడా బద్ధకం వచ్చేస్తుంది. బద్ధకం వచ్చి మనసులో అనుకుంటే ఛానల్ వచ్చేలా ఏమైనా పెట్టుకుంటాడే మరి. అంతే కదా మరి. రోజు రోజుకి మనిషి ఏమైపోతున్నాడు? అప్డేట్ అయిపోతున్నాడు. ఇది మన లోకల్ నెట్వర్క్. నేను ఇక్కడ నుంచి అక్కడ ఉన్నవాడికి ఫోన్ చేయాలన్నా కానీ ఆ వాయుమండలంలో తిరిగి రావాలి. అది అర్థమవుతుందా? మన మాట ముందు ఆ వాయువుల్లోంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది. మాట ఫోన్ టు ఫోన్ ఎలా వచ్చేస్తుందండి? దేని నుంచి వస్తుంది? కేవలం వాయువులో నుంచే. అందుకే చూడండి, సిగ్నల్ లేదని, సిగ్నల్ లేకపోతే వాయిస్ ఏమైపోతుంటుంది? కట్ అయిపోద్ది. ఎందుకు కట్ అయిపోతుందంటే సరిగా ఈ సిగ్నల్ ఆ వాయువు గుండా ప్రయాణం చేయట్లేదన్నమాట. అప్పుడు నీ భాష ఆ వాయువు గుండా ప్రయాణం చేసి టవర్ని చేరుకుని, అక్కడ నుంచి ఆ శాటిలైట్ని చేరుకుని, అక్కడ నుంచి మరో టవర్ని చేరుకుని, ఆ మరో టవర్ నుంచి నీ ఫోన్ దగ్గరకు వస్తుంది. ఇంత చక్కగా నెట్వర్క్ మనిషి ఏర్పాటు చేసుకున్నాడు వాయుమండలంలో. ఓ మనిషి, వాయుమండలంలో నీకే ఇంత తెలివితేటలుంటే మరి ఆ వాయుమండల సంబంధమైన అధిపతికి ఇంకెన్ని తెలివితేటలుంటాయి? వాడు నడుపుతున్న నెట్వర్క్ అంతా ఇంత కాదు, చాలా పెద్ద నెట్వర్కే ఉంది వాడిది. జియో చిన్నది, ఎయిర్టెల్ చిన్నది, బిఎస్ఎన్ఎల్ చాలా చిన్నది. ఇవన్నీ చిన్న నెట్వర్క్లు. ఫోన్ ఎవడ సిమ్ కొనుక్కుంటే వాడి దగ్గరే పనిచేస్తాయి, కానీ వాడి నెట్వర్క్ అలా కాదు, అందరి దగ్గర పనిచేస్తుంది. ఇప్పుడు నా ఫోను ఎయిర్టెల్ అనుకోండి, ఎయిర్టెల్ నెంబర్ అనుకోండి, నా దగ్గర ఎయిర్టెల్ సిగ్నల్ ఉంటేనే పనిచేస్తుంది. ఈ లోకల్లో ఎయిర్టెల్ టవర్ ఉంటేనే నా ఫోను పనిచేస్తుంది. ఒకవేళ ఈ లోకల్లో ఎక్కడ ఎయిర్టెల్ టవర్ లేదనుకోండి, నేను ఎయిర్టెల్ సిమ్ కలిగి ఉన్నప్పటికీ నేను వేస్ట్ కదా, పనిచేయదు. అలాగే నువ్వు జియో అనుకో, అక్కడ జియో టవర్ ఉండాలి.
అప్పుడప్పుడు లైవ్ ఇద్దాం అనుకుంటాం మేము, అంటే ప్రతిరోజు లైవ్ వెళ్తూ ఉంటుంది, ఒక్కోసారి లైవ్ రాదు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది నా సభలు ఎక్కడ జరిగినా లైవ్లో చూస్తూ ఉంటారు యూట్యూబ్లో. ఒక్కోసారి లైవ్ రాదు. ఎందుకు లైవ్ రాదు అంటే కొన్ని పల్లె ప్రాంతాలకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆ పల్లె ప్రాంతాల్లో సరిగా నెట్వర్క్ ఉండదు. నెట్వర్క్ లేకపోవడం వల్ల వీళ్ళకి ఏం వెళ్ళదు, లైవ్ వెళ్ళదు. ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, మనం చిన్న చిన్న నెట్వర్క్లు కలిగి ఉన్నాం. ఈ నెట్వర్క్ ఉంటేనే మనకు వర్కౌట్ అవుతుంది, ఈ నెట్వర్క్ లేకపోతే వర్కౌట్ అవ్వదు. కానీ వాడి నెట్వర్క్ అడివని లేదు, అగాధమని లేదు. వాడికి బాహ్య సంబంధమైన టవర్లతో పని లేదు. అందుకే వాడు వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు. వాడు ఎక్కడికైనా వెళతాడు, ఎక్కడికైనా వెళతాడు. ఎవరి హృదయాన్నైనా పాడు చేయగలడు, ఎవరి హృదయాన్నైనా పాడు చేయగలడు, ఎవరి ఆలోచనలనైనా పాడు చేయగలడు, ఎవరి ఉద్దేశాలనైనా పాడు చేయగలడు, ఎవరినైనా దారి తప్పించగలడు. వాడు అనుకుంటే ఏదైనా చేస్తాడు. వాడే అపవాది. ఈ ప్రపంచంలో ఒక గొప్ప నెట్వర్క్ నడుపుతున్నాడు. పుట్టి చనిపోయి వెళ్ళిపోయేటువంటి మనిషి, చిన్న జీవితం కలిగినటువంటి మనిషి, తన జీవితంలో సత్యాన్ని నమ్మనివ్వకుండా చేసేసి అసత్యం వైపుకు ఆకర్షించేసి ఎల్లప్పుడూ ఈ అసత్యంలోనే మగ్గిపోయేలా చేసే పనిలో వాడు బిజీగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో వాడి నెట్వర్క్ చాలా పెద్దది, విస్తృతంగా పనిచేస్తుంది. ఇలా పుట్టిన మనిషి అలా చనిపోతున్నాడు. చాలా చిన్నది జీవితం, కళ్ళ ముందే అలా కరిగిపోతే కొవ్వొత్తి కరిగిపోయినట్టు. మనం అనుకుంటాం అప్పుడే ఇన్ని రోజులు అయిపోయా అనుకుంటాం. అక్కడ ఒక ఆయన, మా నాన్నగారు వయసు ఉంటుంది, పెద్ద ఆయన కూర్చున్నారు కదా కళ్ళజోడు పెట్టుకొని. ఒకసారి ఆయన అడగండి, ఏమండి మీ జీవితం అప్పుడే చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించట్లా? నిన్న మొన్న బాల్యం మీకు ఇంకా గుర్తుంది కదా? ఆయన బాల్యం ఆయన గుర్తుంటుంది. ఆయన బాల్యం, ఆయన యవ్వనం ఆయనకి అన్నీ గుర్తుంటాయి. కానీ అప్పుడే ఆయన జర్నీ చాలా తొందరగా అక్కడ వరకు వచ్చేసింది. ఆయన ఇంచుమించు ఇప్పుడు వృద్ధాప్యంలోనికి అడుగు పెడుతున్నారు, వృద్ధాప్యంలోని అడుగు పెట్టేశారు. ఇంకా ఈ వృద్ధాప్యంలో ఆయన ఏమనుకుంటాడంటే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కళ్ళ ముందు అప్పుడే ఇంత తొందరగా అయిపోయిందా, ఇంత తొందరగా జీవితం గడిపేశానా, ఇంత తొందరగా నేను ఇంత దూరం వచ్చేసానా, ఇంత తొందరగానే ఇంత దూరం వచ్చేసానా అనిపిస్తుంది. ఇలా మనం అనుకుంటూనే ఉంటాం, జీవితం అలా ముగిసిపోద్ది. ప్రతి మనిషి జీవితం అంతే. మీకు అలాగే అనిపిస్తుంది చూడండి. కావాలంటే అప్పుడే నాకు 20 ఏళ్ళు వచ్చేసాయా, అప్పుడే నాకు 30 ఏళ్ళు వచ్చేసాయా, అప్పుడే నాకు 40 ఏళ్ళు వచ్చేసాయా, అరే నిన్న మొన్న అయినట్టుంది మా పెళ్ళి, అప్పుడే 25 పెళ్లి రోజు చేసుకుంటున్నానా, నిన్న మొన్న పుట్టినట్టుంది మా పాప, నిన్న మొన్న పుట్టినట్టున్నాడు మా బాబు, అప్పుడే వీడికి పెళ్ళిడు వచ్చేసిందా, అప్పుడే వీడు కాలేజీకి వెళ్ళిపోతున్నాడా, ఇలా అనుకుంటూ ఉంటాం మనం. అలా అనుకునే లోపు కొవ్వొత్తి చూసారా, వెలిగించినంతసేపు ఉండదు, మెల్లిగా ఏమైపోద్ది, కరిగిపోద్ది. మన జీవితం కూడా అలాగే కరిగిపోద్ది. ఈ కరిగిపోయే చిన్న జీవితంలో సత్యం వైపుకి అస్సలు వెళ్ళనివ్వకుండా వాడి నెట్వర్క్ పనిచేస్తుంది. సుమారు 800 కోట్ల మందిని వాడు తన నెట్వర్క్తో అదుపు చేస్తున్నాడు. ఇది మీరు గమనించాలి. దైవజ్ఞానంతో ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనం గమనించగలుగుతాం. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, వాక్యంలో ఉన్న పరిశుద్ధాత్మ జ్ఞానం, ఆ పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం సంగ్రహించగలుగుతుంటామో వాక్యాన్ని ఆధారం చేసుకుని, అప్పుడే మనం లోకాన్ని దేవుని దృష్టితో చూడగలుగుతాం. లేదనుకుంటే మనకి సాతాను దృష్టి కానీ కమ్మేసింది అనుకోండి, లోకాన్ని మనం ఆ దృష్టితో చూసాం అనుకోండి, మనకు అదే కావాలనిపిస్తుంది. ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయో, దేవుని దృష్టితో ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు వాడి నెట్వర్క్ ఏంటో మనకు అర్థమవుతుంది. అమ్మో, వాడు మామూలు నెట్వర్క్ నడపట్లా, వాడిదేమో చిన్న నెట్వర్క్ కాదు, వాయుమండల సంబంధమైన అధిపతి,
చైనా అని లేదు, జపాన్ అని లేదు, భారత్ అని లేదు, శ్రీలంక అని లేదు, ఆస్ట్రేలియా లేదు, అమెరికా లేదు, లండన్ లేదు, ఎక్కడైనా వాడి నెట్వర్క్ ఉంటుంది. విచిత్రం ఏమంటే మన ఇండియా నెట్వర్క్లు అమెరికాలో ఉండవు, అమెరికా నెట్వర్క్లు ఇండియాలో ఉండవు. తెలుసు కదా మీకు ఈ సంగతి. అమెరికా వెళ్తే ఎయిర్టెల్ ఉండదు, అమెరికా వెళ్తే జియో ఉండదు. పోనీ దుబాయ్ వెళ్ళండి, దుబాయ్ కానీ కువైట్ కానీ వెళ్ళినా కానీ మన నెట్వర్క్ అక్కడ ఉండదు. అక్కడ నెట్వర్క్ వేరు, అక్కడ సిమ్ కార్డు వేరు. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు, కువైట్ వెళ్ళినప్పుడు నన్ను అక్కడ ఆహ్వానించిన వాళ్ళు, నేను ఎయిర్పోర్ట్లో దిగ్గానే నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ కూడా అక్కడ నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు సిమ్ కార్డులు పట్టుకుని వచ్చేవారు. అన్నయ్య ఇక మీదట ఈ సిమ్ కార్డు వాడుకోండి ఇక్కడ ఉన్న రోజులు, ఎందుకంటే ఇక్కడ మీకు ఈ నెట్వర్క్ ఏమీ పనిచేయదు. మన ఫ్లైట్ దిగ్గానే మన ఫోన్, మన సిమ్ కార్డు మొత్తం ఏమైపోద్ది, పనిచేయడం మానేస్తుంది. ఒకవేళ ఇంటర్నేషనల్ రోమింగ్ అని యాక్టివేట్ చేసుకున్నాం అనుకో, వీడు వాడితో టైఅప్ అవుతాడు. అప్పుడు మామూలుగా ఉండదు మనకి, నిమిషానికి ఒక 90 రూపాయలు 100 రూపాయలు లాగేస్తుంటాడు. కాబట్టి ఎవడు బుద్ధున్నాడు ఎవడో అది వాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులైన దేవుని ప్రజలారా, ఒక్కసారి సాతాను యొక్క నెట్వర్క్ని మీరు గమనించగలిగితే వాడికి ఈ దేశం ఆ దేశం అని లేదు, అన్ని దేశాలలో వాడి నెట్వర్క్ ఉంది. ప్రపంచాన్నంతటినీ వాడు మోసం చేస్తున్నాడు, ప్రపంచాన్నంతటినీ వాడు మాయ చేస్తున్నాడు. చిన్న జీవితం ఇలా కనబడుతుంది, అలా వెళ్ళిపోతుంది. దేవుడు చెప్పాడు కదా, ఇంతలో కనబడి అంతలోనే మీరేమైపోతారు, మాయమైపోతారు. ఏమంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీ కళ్ళ ముందు మాయమైపోయిన వాళ్ళు లేరండి? లేరండి. మనం ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటాం తెలుసా? ఒక మాట అంటాం మనకు తెలియకుండానే. ఏమంటాం తెలుసా? అంత మాయలాగా అయిపోయిందండి, అంత మాయలాగా అయిపోయింది. అలా మాయమైపోయాడంటే అసలు ఊహించలేదండి ఇలా జరుగుతుందని. నిన్న మొన్నటి వరకు మా మధ్యనే ఉన్నాడండి, ఇంకెక్కడండి కప్పెట్టేసాం, కాల్ చేసాం, వచ్చేసాం, ఇంకెక్కడండి మట్టికి అప్పగించేసాం, అంత మాయలా జరిగిపోయిందండి, అంత కల్లా జరిగిపోయిందండి అంటాం. నిజం ప్రియులారా, మన జీవితం మాయే. అప్పుడప్పుడు నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు మానవ జీవితాన్ని ఆవిరితో పోల్చాడు. ఆవిరంటే ఎంతసేపు ఉంటుంది, అలా లేస్తుంది, తర్వాత ఇంక మనకు చూద్దామన్నా కనబడదు. మన జీవితం కూడా అంతే, ఇలా లేస్తాం, అలా ఆవిరైపోతాం. మనం అందరం అంతే. మన హంగులు కానీ, మన ఆర్భాటాలు కానీ, మనం చేసేవి కానీ కొంతకాలమే. నువ్వేదైనా చెయ్యి, అది ఎంతకాలం? కొంతకాలం. అత్యంత తక్కువ కాలంలోనే నువ్వు నీ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నావు, నువ్వు నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నావు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నావు, నీకున్న వాటన్నిటినీ విడిచిపెట్టి నువ్వు కొన్ని దినాల్లో ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా ఖాళీ చేసేయబోతున్నావు. కానీ ఇక్కడ ఒక పనికి మాలిన నెట్వర్క్ నడుస్తుంది. అది దుష్టుడి యొక్క నెట్వర్క్. మనుషులందరూ వాడి మాయలోకి వెళ్ళిపోతున్నారు, సత్యాన్ని నమ్మడం మానేశారు. సత్యం ప్రకటించినా కూడా ఎవరికి ఎక్కట్లా. నిజంగా ఈ మధ్యకాలంలో నేను చాలా మందిని ఇలాంటి వాళ్ళు గమనిస్తున్నాను. వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ మతోన్మాదం, వాళ్ళ మతఛాందసవాదం, వాళ్ళ మతం కోసం ఎంత కుట్రకైనా, లేకపోతే ఎంత భయంకరమైన ఆలోచనలతో అయినా, ఎంత నీచమైన పరిస్థితికైనా దిగజారడం, ఇలాంటి బ్రతుకులు చూస్తుంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మతాలను అడ్డుపెట్టుకోవడం, మనుషుల మధ్య చిచ్చు పెట్టడం, సత్యాన్ని అంగీకరించకపోవడం, సత్యాన్ని తృణీకరించడం, చర్చిల మీద దాడులు చేయడం, క్రైస్తవుల మీద దాడులు చేయడం, బైబిల్ని కాల్చేయడం, బైబిల్ని చించేయడం, ఇవన్నీ చూస్తుంటే అసలు వీళ్ళకి జాలి లేకుండా చేసింది ఎవరు? అసలు వీళ్ళకి దయ లేకుండా చేసింది ఎవరు? అసలు వీళ్ళకి కరుణ కానీ, ప్రేమ కానీ, సత్యం పట్ల ఆసక్తి కానీ ఇవేమీ లేకుండా చేసింది ఎవరు అని అంటే వాడొకడున్నాడు. వాడి నెట్వర్క్ పనిచేసేవాడిని బట్టి ప్లాన్ వేస్తుంటాడు అనమాట. మనం కూడా చూడండి, అవసరాన్ని బట్టి ఒక ప్లాన్ వేయించుకుంటాం కదా. 175 రూపాయల ప్లాన్ ఒకడు,
399 ప్లాన్ ఇంకొకడు, అంతేనా? 1000 రూపాయల ప్లాను మరొకడు, ఇంకేం అక్కర్లేదు అనుకుంటే 50 రూపాయల ప్లాన్ వేసుకుంటాడు. మాకు ఇదేం అక్కర్లేదు అనుకుంటే మాకు ఓన్లీ ఇన్కమింగ్ చాలండి అంటే 10 రూపాయల కార్డు వేసుకుంటుంటాడు. సో వాళ్ళ వర్క్ని బట్టి ప్లాన్స్ ఎలా అయితే ఉంటాయో వాడు కూడా వాడికి ఎవడు ఎక్కువ ఉపయోగపడతాడో వాడికి ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. వాడికి ఎక్కువ రీఛార్జ్ చేసుకుని ఎక్కువ వాడిని వాడుతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో వాడి కొరకు వాడబడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంది. ఒక్కసారి మీరు ఈ రాత్రి మనసు పెట్టి ఆలోచించాలి, మీరు ఎవరి నెట్వర్క్ పరిధిలో ఉన్నారో. మనం అనుకుంటాం నేను దేవుని నెట్వర్క్లోనే ఉన్నానులేండి పర్లేదు అనుకుంటాం, ఒక్కోసారి అక్కడే దెబ్బ అయిపోతాం. అసలు నిజంగా దేవుని నెట్వర్క్లో ఉన్నాం మనం? దేవుని కొరకు బ్రతుకుతున్నావా? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? ఆయనకు లోబడి ఉన్నావా? ఆయన మాటలను గౌరవిస్తున్నావా? ఆయన నిజంగా ప్రేమిస్తున్నావా? ఒక విషయం చెప్తా. పేతురు అంటాడు, ప్రభువా నీ కోసం చావడానికి కూడా రెడీ అంటాడు. ఎవరి నెట్వర్క్లో ఉన్నాడు అనుకుంటున్నాం మనం? ఎవరి నెట్వర్క్లో ఉన్నాడు అనుకుంటున్నాం మనం? దేవుని నెట్వర్క్లో ఉన్నాడు పక్కా. ఇంత మాట అన్నాడంటే ఇంకా ఖచ్చితంగా ఇది ఎవరి నెట్వర్క్? దేవుని నెట్వర్కే. ఏమంటున్నాడు? నీతో కూడా చావడానికి నేను సిద్ధం అన్నాడు. అబ్బా గట్టిగా పడింది డైలాగు. నిజంగా అలాగే ఉన్నాడు అనుకుంటే నీవు యేసుతో కూడా కావా అనగానే అమ్మ తోడు అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఒట్టు పెట్టుకుంటున్నాడట. బైబిల్లో మాట రాయబడింది, శపించుకునుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలు పెట్టాను అంటాడు. అంటే స్టార్ట్ చేశాడట. ఇంకా ఏం స్టార్ట్ చేశాడు? అమ్మ తోడండి బాబు, మా నాన్న మీద ఒట్టండి బాబు, ఆకాశం మీద ఒట్టు, భూమి మీద ఒట్టు, నీ మీద ఒట్టు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడు ఆ మొహాన్ని చూడలేదు. ఇది ఫస్ట్. రెండోది ఇంకోటి ఏమంటున్నాడట? శపించుకుంటున్నాడట. శపించుకోవడం అంటే అవతల వాడిని నమ్మించడానికి తనను తానే ఏం చేసుకుంటున్నాడు? శపించుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి నెట్వర్క్ ఆ టైంలో పనిచేస్తుంది? సాతాన్ నెట్వర్క్ పనిచేస్తుంది. అదే పేతురు, ప్రభువు నేను మరణించబోతున్నాను, 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్తుంటే నీకు ఇది దూరమగును గాక అంటుంటాడు వెనక నుండి చేయబట్టుకుని. అప్పుడు ప్రభు అంటాడు, సాతానా నా వెనుకకు పొమ్ము. పేతురు అనడక్కడ ఏమంటాడు? సాతానా నా వెనకకి పొమ్ము అంటాడు. అంటే మనకు అర్థమైపోవాలి ఎవరి నెట్వర్క్ పనిచేస్తుంది ఆ టైంలో. సాతానుది. అంతెందుకు, ఇస్కరియోతు యోధ. సాతాను 13వ అధ్యాయంలో ఉంటుంది యోహాను సువార్త 2వ వచనం చివరి లైన్లో, వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగించవలనని సీమోను కుమారుడికి ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక వాడు ఆయనకు వ్యతిరేకంగా పనిచేయటం మొదలు పెడతాడు. ఉండేది ఎవరితో చెప్పండి? ఉండేది యేసు ప్రభుతోనే. భోజనం ఎవరితో? యేసు ప్రభుతోనే. నిద్ర ఎవరితో? యేసు ప్రభుతోనే. నెట్వర్క్ ఎవరితో పనిచేస్తుంది? అది విషయం. మనం కూడా ఇప్పుడు ఎవరి సభలో ఉన్నాం? ప్రభు సభలో ఉన్నాం, దేవుని సభలో ఉన్నాం. ఎవరి చర్చికి వెళ్తాం? అయ్యగారి పేరు చెప్పకండి. చర్చ్ ఎవరిది? చర్చ్ ఎవరిది? అయ్యగారిదా దేవుడిదా? దేవుడిది. అర్థమవుతుందా? సంఘము ఎవరిది? దేవునిది. సంఘమునకు శిరస్సు ఎవరు? దేవుడు, సేవకుడు కాదు. అక్కడే మీకు అర్థమైపోవాలి. సేవకుడు అంటే అర్థం ఏంటి? జీతగాడని. మేమందరం ఎవరు? దేవుని పొలంలో పనోళ్ళు. పొలం ఎవరిదే? అది. పౌలంతటి మహానుభావుడే ఏమంటాడు? మేము దేవుని వ్యవసాయంలో జత పని వారము అంటాడు, కూలి వాళ్ళము అంటాడు. కాబట్టి సేవకులైన ప్రతి వారు కూలోళ్ళే, అందుకే సేవకులు అన్నాడు. కాబట్టి సంఘం ఎవరిది? తండ్రిది, దేవునిది, క్రీస్తుది.
క్రీస్తుది. ఇప్పుడు సంఘంలోనే ఉంటాం, సభలోనే ఉంటాం. ఇక్కడ కూడా చూడండి, చాలామంది సభలోనే ఉన్నారు, కానీ వాళ్ళ మైండ్లోకి ఒక్క మాట కూడా సీరియస్గా వెళ్ళదు. కొంతమందిని చూస్తున్నాను నేను ఇప్పుడు, వాళ్ళ మైండ్లోకి ఒక్క మాట కూడా సీరియస్గా వెళ్ళదు. వాళ్ళు ఏదో వచ్చారు, కూర్చున్నారు, వెళ్ళిపోతారు అంతే కాలక్షేపానికి. నిజం. సంఘాల్లో కూడా చాలామంది కాలక్షేపానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ హృదయంలోనికి ఏం వెళ్ళదు, అంత సీరియస్గా వాక్యాన్ని వినరు, అంత సీరియస్గా తీసుకోరు, లైట్ తీసుకుంటారు. అంటే ఏదో తేడా జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుందంటే అదన్నమాట, వాయుమండల సంబంధమైన అధిపతి నెట్వర్క్. దాని గురించి యేసుక్రీస్తే చెబుతూ, వాడు హృదయంలో వెత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు అన్నాడు. అర్థమైందా? ఏం ఎత్తుకుపోతాడట వాడు? హృదయంలో వెత్తబడిన వాక్యాన్ని కూడా ఏం చేస్తాడట? ఎత్తుకుపోతాడు. హృదయంలో అసలు హృదయంలో వాక్యం ఎత్తుకుపోవడం ఏంటండి? మన హృదయంలో ఏముందో మన భర్తకి తెలీదు, భార్యకి తెలీదు. అంత గట్టిగా ఉంటుంది మన హృదయం, మనకే తెలుసు. ఒకని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకు తప్ప మరి ఎవనికి తెలియవు అన్నాడు. ఇప్పుడు నీ హృదయంలో ఉన్న సంగతులు నీకు తెలుస్తాయా, నాకు తెలుస్తాయా? నీకు తెలుస్తాయి. అలాంటి హృదయాన్ని కూడా లూటీ చేసేసే నెట్వర్క్ వాడిది. ఎయిర్టెల్కి అంత సినిమా లేదు, జియోకి లేదు, ప్రపంచంలో ఏ నెట్వర్క్కి లేదు. మాట బయటకు వచ్చాక అవసరమైతే వాళ్ళు రికార్డ్ చేసుకోగలరు. నీ ఆలోచనలు రికార్డ్ చేసుకోగలిగేంతటి శక్తి వాళ్ళకి లేదు. కానీ వాడు నీ ఆలోచనలు రికార్డ్ చేసుకోవడం కాదు, ఆడికి అవసరమైన ఫైల్ నీ దగ్గర నుంచి తీసేసుకుని ఆ ప్లేస్లో ఇంకో ఫైల్ పెట్టేస్తాడు. అర్థమైందా? అవసరమైన సూట్ కేసు తీసేస్తాడు, అక్కడ ఇంకో డూప్లికేట్ సూట్ కేసు తెచ్చి పెట్టేస్తాడు. నువ్వు ఆ డూప్లికేట్ సూట్ కేసుని భద్రంగా దాచుకుంటావు, ఇది మాత్రం అడిగి ఇచ్చేస్తావు. అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారు లేదో, 10 ఏళ్ల క్రిందట ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా గురించి ఒక్క పేరు చెప్పారనుకోండి, హీరో హీరోయిన్లు ఎవరో మీరు చెప్పగలరు. 10 ఏళ్ళు కూడా అక్కర్లేదు, 20-30 ఏళ్ల క్రిందట రిలీజ్ అయిన సినిమా పేరు చెప్పినా మీకు హీరో హీరోయిన్లు గుర్తొచ్చేస్తారు, డైరెక్టర్ గుర్తొచ్చేస్తాడు. పాట మధ్యలో పాడామనుకోండి పల్లవి పాడేస్తుంటారు, పల్లవి పాడామనుకోండి చరణం పాడేస్తుంటారు. అవి కూడా అక్కర్లేదు, పలానా హీరో పలానా హీరోయిన్ కలిసి ఒక సినిమాలు నటించారు, అది ఏం సినిమా అంటే టక్మని చెప్పేస్తుంటారు. ఇంకా దారుణం ఏంటంటే 330 వారాలు 470 వారాలు వచ్చే సీరియల్ ఉన్నాయి చూశారు. మనకు బంధువుల పేర్లు గుర్తుండవు, ఇంట్లో వాళ్ళ పేర్లు మర్చిపోతుంటాం, బైబిల్లో ఉన్న పుస్తకాల పేర్లు మర్చిపోతాం, కానీ ఆ దరిద్ర కొట్టోళ్ళ పేర్లు అసలు మర్చిపోం. అర్థమైందా? చిన్నారి పెళ్లి కూతురు చిన్నారి ముసలమ్మ అయిపోయిన దాకా కూడా అది ఆగదు, అక్కడ వరకు వెళ్తాం మనం. అది ఎన్ని సంవత్సరాలు వచ్చినా చూస్తాం, అందులో పేర్లు మర్చిపోం, సంఘటనలు మర్చిపోం, ఏం జరిగిందో మర్చిపోం. అంటే ఏదో నెట్వర్క్ తీసుకొచ్చి పెడుతున్నాడు, ఏదో పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. మనం గ్రహించాం, మనకు అంత గ్రహింపు కూడా ఉండదు. వాడు ఏదో తెచ్చి పెడుతున్నాడు, ఇక్కడ ఏదో కావాల్సింది పట్టుకెళ్ళిపోతున్నాడు. అది నీ దగ్గర ఉండకూడదు, ఉంటే ఆడికి నష్టం. వాడు ఎవరిని మింగుదనానికి గర్జించే సింహం వల్ల తిరుగులాడుతున్న ఒక పెద్ద నెట్వర్క్ కదా వాడిది. ఇది కానీ నీ దగ్గర ఉందనుకో వాడికి నష్టం. అందుకే ఏం చేస్తాడంటే ఇంకో దాంతో దాన్ని భర్తీ చేస్తాడు, దీన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా ఈరోజు ఎంతోమంది అండి. ఒక విషయం చెప్పమంటారా? చాలామంది వినుమట్టుకు విందురు, హృదయంలో డేటా లేదు, లభ్యం అవదు. అది మీరు ఎలా చెప్పగలరండి అంటారా? ప్రభు ఒక మాట అన్నారు, వాని హృదయములో నుండి ఏం బయలుదేరినట? జీవజల నదులు ఏమవుతాయట? ప్రవహిస్తాయట. ఏమండి, ఎక్కడైతే జలం ఉందో అక్కడ నుంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. జలం లేని చోట నీళ్ళు రావు. నువ్వు తవ్వుతుంటామండి. ఒక్కోసారి ఒక 15 అడుగులు 10 అడుగులు వెళ్ళినా నీళ్ళు రావు, 20 అడుగులు వెళ్ళినా ఒక్కోసారి నీళ్ళు రావు. కొన్ని ప్రాంతాల్లో బాగా లోతుకెళ్తే ఎక్కడో జల తగులుతుంది, ఒక్క చోట అసలు జలం ఉండదు.
బోర్లు తవ్వుతుంటారు పాపం రైతులు. నేను అటు తెలంగాణ సైడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను. ఆ పేర్లు అదే మెదక్ సైడ్ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది బోర్లు తవ్వించుకున్నారు. నన్ను ఆ తోటల్లోకి తీసుకెళ్లారు ఒకరోజు, అంటే పగటిపూట, ఉదయం పూట, రాత్రికాల సమయంలో సభలు మెదక్ అవతల తెలంగాణలో. ఆ అల్లం తోటలు ఇంకా చాలా ఉంటాయి అక్కడ, రకరకాల తోటలు ఉంటాయి. ఉల్లిపాయలని ఇంకా చాలా పండిస్తుంటారు వాళ్ళు. మనలాగా ఒక వరి చెరుకే కాదు, చాలా పండిస్తుంటారు వాళ్ళు. ఆ ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు, వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు అక్కడక్కడ బోర్లు, డమ్మీ బోర్లు కనబడేవి. ఏంటయ్యా ఈ బోర్లు అంటే, ట్రై చేసామన్నా నీళ్లు రాలేదన్నా, ఇంకా అలా డమ్మీగా వదిలేసాం. ఇంకా కొంతమంది అయితే కప్పెడతారు, కొంతమంది ఏంటంటే తవ్వేసి ఆ బోరు బావిని అలాగే వదిలేస్తారు, నీళ్లు పడక. అందులోనే పిల్లలు పడిపోతుంటారు. ఎంతమంది పిల్లలు చచ్చిపోయారో మనకి తెలియంది కాదు. పాపం రాలేరు వాళ్ళు, బయటకు ఉక్కిరి బిక్కిరి చచ్చిపోతారు. నిలువుగా పడిపోయారు అనుకోండి ఒక లెక్క, ఇలా తలకిందులుగా పడ్డారనుకోండి ఇంకా తొందరగా చచ్చిపోతారు. ఎందుకంటే లోపల అటు ఇటు తిరగలేరు, అక్కడ ఊపిరి ఆడదు. 200 అడుగుల లోపల, 150 అడుగుల లోపల, 100 అడుగుల లోపల ఎక్కడ ఊపిరి ఆడద్ది? ఊపిరి ఆడదు కదా. మొన్న 8 సంవత్సరాల పాప ఫ్లైట్లో చచ్చిపోయింది ఊపిరాడక. 8 సంవత్సరాలు కదా, సారీ 8 నెలలు. 8 నెలల పాపకి ఊపిరాడక విమానంలో అత్యవసర ల్యాండింగ్ చేసినా కూడా పాపను బతికించలేకపోయారు, చచ్చిపోయింది. కాబట్టి ఆ బోరు బావి లోపలికి వెళ్ళిపోతుంటారు, నీళ్లు పడవు, దాన్ని అలా వదిలేస్తుంటారు. అంటే ఆ భూమి వలన ఎవ్వరికి ఎలాంటి ప్రయోజనం లేదు, అక్కడ ఎలాంటి జల పుట్టలేదు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఆయనను హృదయంలో నిజంగా అంగీకరించి, ఆయనను స్వీకరించి, ఆయనతో చక్కటి సహవాసం కలిగి, ఆయన వాక్యానికి మన మనసులో చోటిచ్చి ఆయన నెట్వర్క్లోనికి అడుగు పెడతామో, ఆటోమేటిక్గా మనలో నుండి జీవ జల నదులు ఏమవుతాయి? ప్రవహిస్తాయి. జీవజల నదులు ప్రవహిస్తాయి. మరి ఈరోజు అందరి జీవితాలు ఎండిపోయి ఉన్నాయండి. ఎక్కడున్నాయండి జీవజల నదులు? అన్నీ ఎండిపోయిన బావులు, అన్నీ ఎండిపోయిన నదులు. ఎక్కువ శాతం సంఘాల్లో కూడా జల్లెడ పడుతుంటే, ఎన్నో సంఘాలకు నేను వెళుతూ ఉంటాను కదా, ప్రతిరోజు నాకు ఎక్కడో చోట సభ జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు ఒక ప్రాంతం, ఒకరోజు మరో ప్రాంతం. ఏమండి, ఆ సంఘాలకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరో ఇద్దరో కనబడుతుంటారు, కొంచెం ఆసక్తి పరులు, వాక్యం పట్ల ఆసక్తి కలిగి, దేవుని పట్ల ప్రేమ కలిగి, శ్రద్ధాశక్తులతో ధ్యానిస్తూ, వాక్యాన్ని కూడా శ్రద్ధగా వింటూ, ఇంకా నేర్చుకోవాలనే తపన కలిగి, వారు కూడా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలన్న రూపాంతరం కలిగిన వాళ్ళు కనబడుతుంటారు. రూపాంతరం పొందిన వాళ్ళు. ఏమైన వాళ్ళు? రూపాంతరం పొందిన వాళ్ళు. చాలామంది రూపాంతరం పొందరు, పైనే అలా మేకప్ వేసుకుని ఉంటారు. ఈ పై మేకప్ వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎక్కువ శాతం మంది అలాగే ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనం రూపాంతరం పొందుతామో, సాతాను నెట్వర్క్లో నుండి ఎవరి నెట్వర్క్లోకి వెళ్ళిపోతాం? దేవుని నెట్వర్క్లోకి వెళ్ళిపోతాం. బాగా ఉపయోగపడతాం అప్పుడు దేవునికి. ప్రియులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి భవిష్యత్తు ఉంది. మీకు నాకు కూడా ఏముంది? భవిష్యత్తు ఉంది. భవిష్యత్ అంటే మనం అనుకుంటాం మరణానికి ముందట ఉన్నదే అనుకుంటాం. అదే అవివేకం అంటే. మరణానికి ముందర ఉన్నది కాదు భవిష్యత్తు, మరణానికి తర్వాత ఉన్నదే భవిష్యత్తు. మనం భవిష్యత్తు అనగానే బంగారు భవిష్యత్తు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 20లో ఆలోచిస్తే 60 వరకు బంగారు భవిష్యత్తు అనుకుంటున్నాను. నో, మరణం తర్వాత ఉన్నదే నిజమైన భవిష్యత్తు. అందులో 2 రకాలైన భవిష్యత్తులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, చాలా విలువైన మాటలు చెప్తున్నాను. 2 రకాలైన భవిష్యత్తులు ఉన్నాయి. సాతాను నెట్వర్క్లో ఉన్నవాడికి ఒక రకమైన భవిష్యత్తు ఉంటే, దేవుని నెట్వర్క్లో ఉన్నవాడికి మరో రకమైన భవిష్యత్తు ఉంది. ఈ సాతాను నెట్వర్క్లో ఉన్నవాడి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఏమనుంది అక్కడ? అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు
బాప్తిస్మము పొందవచ్చుట చూచి. ఏమంటే బాప్తిస్మం పొందడానికి వచ్చారంటే మంచోళ్ళ చెడ్డోళ్ళండి? ఎవరు చెప్పండి? మంచోళ్ళ చెడ్డోళ్ళ చెప్పాలి. మంచోళ్ళు అన్నోళ్ళు చేయొద్దండి. బాప్తిస్మం పొందడానికి వచ్చినాడు మంచోడా చెడ్డోడా? ఇప్పుడు ఎవరో ఒకడు ఉంటాడండి, మీ సభలోనే లేస్తాడు, పరుగును వచ్చేస్తాడు, ఈ అయ్యగారి దగ్గరికి వచ్చేస్తాడు. అయ్యగారు నాకు ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చేయండి బాబు, నాకు భయంగా ఉంది, నేను రక్షణ పొందేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి. మనం అందరం ఏం చేస్తాం? ఆహా, ఒక ఆత్మ రక్షణలోనికి వెళ్తుంది, దేవుని వైపు తిరిగాడు, ఎంత సంతోషం ఎంత సంతోషం, వీడికి మారు మనసు వచ్చేసింది, ఇక చాలే అయిపోయినట్టే ఫిక్స్ అనుకుంటాం మనం. మరి యోహాను కూడా మనలాగే ఆనందపడిపోవాలి కదండి. వచ్చేవాళ్ళు ఎవరు? చిన్నవాళ్ళ? ఎవరు వస్తున్నారు చూడండి, ఎవరెవరట వచ్చేవాళ్ళు? ఎవరట? పరిసయ్యులు, ఇంకా సద్దూకయ్యులు, అమ్మో అనేకులు అట. మళ్ళీ అయ్య బాబు, ఇంతమంది గొప్పవాళ్ళు వస్తుంటే అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవ్వాలండి యోహాను. పరిసయ్యులు వచ్చేసారు, సద్దూకయ్యులు వచ్చేసారు. అప్పటికి వాళ్ళు గొప్ప బలమైన సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా కనబడుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు వస్తే మనమైతే నెత్తినెక్కించేసుకుంటాం, ఇంకా మామూలుగా కాదు. అయ్యే బాబు, ఈరోజు 100 బాప్తిస్మాలు ఇచ్చేసాను అని ఫేస్బుక్లో పెట్టేసుకుంటాం, అంతే కదా. మొన్న నేను లాస్ట్ సెమినార్లో 70 బాప్తిస్మాలు ఇచ్చాను. 70 మొన్న జనవరిలో 70 బాప్తిస్మాలు ఇచ్చినందుకే నాకు చాలా ఆనందం వచ్చేసింది అమ్మా. 70 బాప్తిస్మాలు ఒకరోజు ఇచ్చేసాను అని అనుకున్నాను. సంవత్సరం మొత్తం మీద జనవరి నుంచి డిసెంబర్ వరకు విచిత్రం ఏమంటే, మా సంఘంలో ప్రతి ఆదివారం బాప్తిస్మం ఉంటుంది. ఎవరో ఒకరు ఉంటారు, కనీసం ఒక్కడే ఉంటాడు, అంటే కొత్తగా వచ్చేవాళ్ళు. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు సెమినార్తో కలుపుకుంటే, రాజమండ్రిలో జరిగే సెమినార్తో కలుపుకుంటే సుమారు తక్కువ అంటే లీస్ట్ ఒక 400 బాప్తిస్మాలు 500 బాప్తిస్మాలు ఉంటాయి సంవత్సరానికి. ఈ 400-500 బాప్తిస్మాలు ఒక సంవత్సరంలో అయిపోయినప్పుడు మనం ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఎంతమంది బాప్తిస్మం ఇచ్చాం, ఎంతమందిని సత్యంలో నడిపించేస్తున్నాం, ఎంతమందికి మారు మనసు వచ్చేసింది, ఎంతమంది అనుకుంటాం మనం. కానీ అక్కడ అసలు విషయం మనకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అక్కడ విచిత్రం, ఈ యోహాను గారు సద్దూకయ్యులు పరిసయ్యులు వస్తుంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నందున అతనికి వాళ్ళు ఎవరి నెట్వర్క్లో ఉన్నారో తెలిసిపోయింది. ఇది మన నెట్వర్క్ కాదు అని అర్థమైపోయింది అతనికి. ఇది మన నెట్వర్క్ కాదు, కానీ ఎక్కడికి వస్తున్నాడు వీడు? మన నెట్వర్క్లోకి వస్తున్నాడు వీడు. ఆ సిమ్ వేసుకుని, ఆ సిమ్ కార్డ్ వేసుకుని ఎక్కడికి వస్తున్నాడు? మన టవర్ కిందకు వస్తున్నాడు. వీడు టవర్ కిందకు వచ్చినంత మాత్రాన పని చేసేస్తుందా? సిమ్ కార్డు అది కానప్పుడు పని చేయదు, ఆ నెట్వర్క్ వేరే. అప్పుడు చూడండి ఏమని మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా అన్నాడు. అదేంటండి? ఇప్పుడు బాప్తిస్మం పొందమని ప్రకటిస్తున్నది ఎవరు? యోహానే. అసలు అతని పేరే ఏంటి? అతనికి వచ్చేసిన పేరేంటి? కొంతమందికి చేసే పనులు బట్టి పేరు వచ్చేస్తుంటుంది. చేసే పనులు బట్టి ఏమొస్తుంది? పేరు వస్తుంటుంది. లైన్ మ్యాన్ సుబ్బరాజు అంటారు. లైన్ మ్యాన్ సుబ్బరాజు ఎలాగయ్యాడు? ఇతను లైన్ మ్యాన్ కాబట్టి. పాలుగంగమ్మ అంటారు. పాలుగంగమ్మ ఏటబ్బా అంటే పాలమ్ముద్దు అనమాట. పిడకల సౌరమ్మ అంటారు. పిడకల సౌరమ్మ ఏటబ్బా అంటే పిడకల ముద్దు అనమాట. అర్థమైందా? బియ్యం నోకరాజు అంటాడు. బియ్యం నోకరాజు ఎవడబ్బా అంటే ఇటు బియ్యం ఎత్తాడనమాట ఇంటింటికి. ఆడి పేరు నోకరాజు అనమాట. నోకలు అమ్ముకుంటాడని కాదు. ఇలా కొన్ని పేర్లు ఏమైపోతూ ఉంటాయంటే ఆటోమేటిక్గా చేసే పనిని బట్టి యాడ్ అయిపోతుంటాయి. చేసే పనిని బట్టి. మన పల్లె ప్రాంతాల్లో అయితే మరీ ఎక్కువ. మన పల్లె ప్రాంతాల్లో అయితే మరీ ఎక్కువ కదా. సారా కొట్టు ఎర్రాజు అంటారు. ఈ సారా కొట్టు ఎర్రాజు ఎవడబ్బా అన్నాం అనుకోండి, ఎలా అర్థమవుతుంది మనకి అంటే ఆడు గతంలో ఏమేవాడు అనమాట? సారా అమ్మేవాడు అనమాట. అందుకని ఏమయ్యాడు? సారా కొట్టు ఎర్రాజు అయ్యాడు. ఏమండి? కాబట్టి చేసే పని. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా అయ్యాడు? బాప్తిస్మాలు ఇవ్వబట్టి. ఆయన పనే ఏంటట? బాప్తిస్మం ఇవ్వడం. ఆయన పనే బాప్తిస్మం ఇవ్వడం. మార్గం సిద్ధపరుస్తున్నాడు ప్రభుకి. మొట్టమొదట ఇశ్రాయేలీలో బాప్తిస్మం అనే పదాన్ని ప్రారంభించినడే అతడు.
అప్పటివరకు ఇశ్రాయేల్కి బాప్తిస్మాలు ఏమీ లేవు. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు? యోహానే. అలాంటోడు వస్తున్నారు కదా అని ఆనందపడకుండా తక్కువని అనేసాడంతే. ఏమని? సర్ప సంతానమా అంటే వాళ్ళ నెట్వర్క్ అదనమాట, సర్పం నెట్వర్క్ అది. రే మీ నెట్వర్క్ సర్పం నెట్వర్క్ మీది. సర్పం నెట్వర్క్తో నా దగ్గరికి వస్తారా మీరు? సర్ప సంతానమా అని ఒక భవిష్యత్తు చెప్తాడు అక్కడ. ఏంటి ఆ భవిష్యత్తు? రాబోవు ఉగ్రత అంటే అది భవిష్యత్తు, అది రాబోతుందట. రాబోవు ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. రాబోవు అంటే వస్తుంది అని అర్థం. ఇంకా రాలా వస్తుంది. ఆ రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో అన్నాడు. ఏమన్నా నిజంగా మరి వాళ్ళు ఆశ్చర్యపోరండి ఆ మాటకే. వాళ్ళు అసలు ఎలా వస్తున్నారట? జనంలో మెప్పు కోసం ప్రవక్త దగ్గరికి మేము వస్తున్నాం అన్నట్టు జనంలో మెప్పు కోసం వాళ్ళు వస్తుంటే ఈయనేమంటాడంటే, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడని? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే మేము అబ్రహాం పిల్లలం అన్నట్టుగా వస్తున్నారట. మన సంఘాల్లో కూడా చూడండి, సంఘ పెద్దల పిల్లలు ఉంటారు. ఏముండదు వాళ్ళకి, ఏముండదు. ఎవరైనా సంఘ పెద్దలు ఉంటే బాధపడకండి, మీ పిల్లలు అలాంటి వాళ్ళు అయితే జాగ్రత్త పడండి, అంతే. ఇంక వేరే దారి లేదు. మరి నాకు బడి ఏడిస్తే నేనేం చేస్తాను? ఉన్నట్టు చెప్పాలి, అది నా బాధ్యత. లేకపోతే ఆయన నందంతాడు. సంఘ పెద్దల పిల్లలు ఉంటారు, వాళ్ళు అస్సలు దేవుని కోసం బతకరు, అస్సలు దేవుని వాక్యంలో ఉండరు, వాళ్ళు అస్సలు దేవుని నెట్వర్క్లోనే ఉండరు. ముఖ్యంగా వీళ్ళు ఎవరి నెట్వర్క్లో ఉంటారంటే సాతాన్ నెట్వర్క్లో ఉంటారు. ఏదైనా సభలైనా లేదైనా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయినా చర్చిలో ఏమైనా కార్యక్రమాలు జరిగినా వచ్చేసి అడావుడి చేస్తుంటారు. నెట్వర్క్ అంతా ఎవరిది? వాడిది. పని ఎక్కడ చేస్తుంటారు? మళ్ళీ వచ్చి ఇల్లు ఇక్కడ యాక్టింగ్ చేస్తుంటారు, ఇక్కడ యాక్టింగ్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే పొగరు, మేము సంఘ పెద్దల పిల్లలం కదా, మా నాన్న సంఘ పెద్ద, మా నాన్న ఎవరు? సంఘ పెద్ద, ఇంక మాకేంటి, సంఘమే మాదన్నట్టు. మీది కదరా నాయన, దేవునిది. సంఘం మనిషిది కాదు. జీవితాలు చూస్తుంటే లోకానికి బాగా దగ్గరగా, ఎన్నిసార్లు చెప్పినా మారటానికి ఇష్టపడని వారుగా, ఎన్నిసార్లు గద్దించినా మార్పుకు చోటివ్వని వారిగా బ్రతుకుతున్నట్టుగా కనబడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం? అందుకే అంటాడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అంత ఖచ్చితంగా బోధించాడు. ఏమాత్రం రాజీ లేని బోధ, ఖచ్చితమైన బోధ. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి సర్ప సంతానమా అనేసరికి ఇప్పుడు యోహాను గారి మీద పెద్ద కోపం వచ్చేద్ది వాళ్ళకి. ఎంత మాట అంటావు? నీ దగ్గరికి వచ్చేసరికి ఏదో చెప్తున్నావు కదా, నీ కాళ్ళ దగ్గరికి వస్తే మమ్మల్ని ఎంత మాట అంటావయ్యా నువ్వు? సర్ప సంతానం అంటావు మమ్మల్ని అంటే పాము పిల్లలారని. అంతే కదా మరి, పాము పిల్లలారా అన్నాడు. ఏ భాషది? నాటు భాష, కొంచెం అందమైన భాష. సర్ప సంతానమా, నొప్పిగా ఉంది వాళ్ళకి. ఎంత నొప్పిగా ఉన్నా సాతాను నెట్వర్క్లో ఉంటే రాబోయేది ఏంటని చెప్తున్నాడు అక్కడ? ఉగ్రత. నోట్ చేసుకోండి, రాబోవు ఉగ్రత. ఎవరి నెట్వర్క్లో ఉంటే? సాతాన్ నెట్వర్క్లో ఉంటే. ఇప్పుడు ఇందులోకి ఎవరెవరు వస్తారంటే, దేవుని మీద తిరగబడే వాళ్ళు వస్తారు, దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు వస్తారు, ఆయన్ని అవమానపరచాలనుకుంటూ అనవసర వ్యర్థ ప్రయత్నాలు చేసేవాళ్ళు వస్తారు, పిచ్చిపట్టి లోకంలో తిరుగుతున్న వాళ్ళు వస్తారు, మారు మనసు పొందని వాళ్ళు వస్తారు. పాపం విషయమై వాక్యం మనల్ని గద్దించినా కూడా ప్రభు పాదాల చెంతకు వెళ్ళని వాళ్ళందరూ వస్తారు. రాబో ఉగ్రత, అది మన భవిష్యత్తు. గుర్తుపెట్టుకోండి. అంటే సాతాను నెట్వర్క్లో ఉన్న వాళ్ళ భవిష్యత్తు ఏంటమ్మా? రాబోయే ఉగ్రతకు లోనవ్వడం. ఫిక్స్ ఇది. రాబోయేది ఉగ్రత సాతాను నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి. ఇక రెండవదిగా రాబోయేది మరోటి ఉంది దేవుని నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి. దాని గురించి తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయములోనూ
రెండు జీవాలండి మనిషికి. ఒకటి భూమి మీద జీవం, రెండోది నిత్య జీవం. భూమి మీద జీవం, రెండోది ఏ జీవం? నిత్య జీవం. మనం ఏమనుకుంటామంటే మనిషి చచ్చిపోగానే అంతా అయిపోయింది అనుకుంటాం. ఏమవ్వదండి, ఇంకో జీవం ప్రారంభమైంది. ఆత్మ శరీరాన్ని విడనాడి మరో చోటికి ప్రయాణం మొదలుపెట్టింది. భూమిని విడనాడింది అంతే, ఎక్కడికి పోలేదండో మన వాళ్ళు. ఎవరైనా చనిపోతే ఎక్కువ ఫీల్ అయిపోకండి, మీరు కూడా చచ్చిపోదాం అనుకోకండి. మన వాళ్ళు ఎక్కడికి పోరు. వాళ్ళు భూమి మీద ఉన్న నెట్వర్క్ని బట్టి వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోతారు. చనిపోవడం అంటే ఒక ప్రాంతాన్ని ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్ళడం అంతే. చనిపోవడం అంటే అర్థం ఏంటి? ఒక ప్రాంతాన్ని ఖాళీ చేసి మరో ప్రాంతానికి, అంటే ఒక లోకాన్ని ఖాళీ చేసి మరో లోకానికి వెళ్ళటం. అది బైబిల్ చెప్పినటువంటి సత్యం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు భక్తుడు, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమవును. ఇది అండర్లైన్ చేసుకోండి. నీకు దైవభక్తి ఉంటే ఈ జీవానికి ఉపయోగపడుద్ది, రాబోయే జీవానికి ఉపయోగపడుద్ది. నువ్వు దైవభక్తి కలిగి ఉంటే ఎక్కడా అది నీకు ప్రయోజనమే, ఎక్కడి నుంచి వెళ్ళిపోయాక కూడా నీకు ప్రయోజనమే. 60 ఏళ్ళు ఈ జీవితం అనుకో, నువ్వు నిజంగా దైవభక్తి కలిగి ఉన్నావు అనుకో, ఈ 60 ఏళ్ల జీవితంలోనే నీకు అది ఉపయోగమే, నీకు మేలే, దానివల్ల నీకు ప్రయోజనమే, నష్టమే ఉండదు. దైవభక్తి చేసి నష్టపోయిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు. నిజంగా భక్తి చేసి నష్టపోయిన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. అది నీకు 60-70 ఏళ్ల జీవితానికి ప్రయోజనమే, అది దాటిన తర్వాత రాబోయే నిత్య జీవితానికి ప్రయోజనమే. ఇక్కడ దేవుని నెట్వర్క్లో ఉన్నవాడు రాబోవు జీవితాన్ని, రాబోయే నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోబోతున్నాడు. సాతాన్ నెట్వర్క్లో ఉన్నవాడు రాబోయే ఉగ్రతను స్వతంత్రించుకోబోతున్నాడు. 2 విషయాలు మీ ముందు ఉంచాను, జాగ్రత్తగా ఆలోచించండి. సత్యమును నమ్మినవాడు ఎవరి నెట్వర్క్లో ఉన్నాడు? దేవుని నెట్వర్క్లో ఉన్నాడు. అసత్యమును నమ్మినవాడు ఎవరి నెట్వర్క్లో ఉన్నాడు? సాతాన్ నెట్వర్క్లో ఉన్నాడు. ఇప్పుడు అసత్యాన్ని నమ్మి సత్యంలో ఉన్నట్టు నటిస్తున్నా వాడు ఎవరి నెట్వర్క్లో ఉన్నాడు? ఎక్కడున్నాడు? సాతాన్ నెట్వర్క్లోనే ఉన్నాడు. అర్థమవుతుందా? ఒక మనిషిని ఇలా చూడగానే వాడు దేవుని సంబంధ, దెయ్యం సంబంధాన్ని మనం చెప్పేలేమండి. ఏదో ఒక మనిషి గురించి మనం ఏదో వినగానే వాడు దేవుని సంబంధ, దెయ్యం సంబంధాన్ని మనం చెప్పలేమండి. కానీ మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఏదైనా విన్న వెంటనే నమ్మేసి, ఇగో అతను దెయ్యం సంబంధం అట, దెయ్యమే. ఇతను దేవుని సంబంధం అంట, అమ్మో దేవుడే. ఇది మన బలహీనత. కానీ దేవుడు అలా కాదండి, వాడి క్రియలను బట్టి వాడిని అంచనా వేస్తాడు. ఆ ఆత్మ కలిగినటువంటి యోహాను గారు, పరిసయ్యులు సమాజంలో ఉన్నతమైన వాళ్ళు, సద్దూకయ్యులు సమాజంలో ఉన్నతమైన వాళ్ళు, వాళ్ళు రాగానే అబ్బాబ్బా రండి 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 రండి, మీలాంటి వాళ్ళు వస్తే మాకు చాలా మంచిది అని అల్లా. ఏమన్నాడు? సర్ప సంతానమా, ఉగ్రత రాబోతుంది మీ మీదకి, జాగ్రత్త అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ప్రభువు యొక్క సత్యాన్ని వారు నమ్మలేదట. ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి అనే పదం అక్కడ మనకు కనబడుతుంది. ఎక్కడ? ఇందాక చదువుకున్నాక తొలి వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయంలో. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ఎందుకు? నెట్వర్క్ వాడిది పనిచేస్తుంది కాబట్టి. అది ఆ వచనంలో ఎంత అర్థం ఉంది. అందుకే మీకు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చా. మీకు ఇవన్నీ చెప్పుకుంటూ రావడానికి గల ప్రధానమైన కారణం అదే. ఆ వచనంలో అంత లోతైన భావం ఉంది. అసలు ఇన్ని సూచక్రియలు చేసినా ఎందుకు నమ్మలేదా ఇన్ని? ఈరోజు కూడా సమాజంలోనండి నేను గర్వంగా చెబుతానండి, నా యేసు పరిశుద్ధుడు అని. నేను పాట కూడా రాశాను, నా యేసు పరిశుద్ధుడు అని. నా యేసు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. నాకు అలాంటి పరిశుద్ధుడు, అలాంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఈ లోకంలో నాకు ఎక్కడ కనబడలేదు. అందుకనే నా మనసు మార్చుకుని క్రీస్తును అంగీకరించాల్సి వచ్చింది. నేను ఎక్కడైనా సరే ధైర్యంగా చెప్తాను ఈ విషయాన్ని. నువ్వు ఎందుకయ్యా నీ మతాన్ని వదిలేశావు అని అంటే, నేను క్రీస్తు లాంటి పరిశుద్ధుడిని నా మతంలో నేను చూడలేదు.
నేను ఆల్రెడీ పాపిని. నేను ఎవరినైతే నమ్ముకున్నానో వాళ్ళు నాకంటే పాపులుగా కనబడుతున్నారు నాకు. సో ఇంకొక పాపి మరో పాపిని రక్షించలేడు, ఒక గుడ్డివాడికి మరో గుడ్డివాడు త్రోవ చూపలేడు, కనుకనే నేను నా క్రీస్తుని అంగీకరించాను అని ధైర్యంగా ఎవరి ముందైనా చెప్పగలుగుతాను. ఈరోజు సమాజం అలాంటి పరిశుద్ధుడిని వద్దనుకుంటుంది. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయనలో ఏ లోపం ఉందో చూపెట్టండి అని ఎవరినైనా అడుగుతాను నేను. ఎందుకు యేసుక్రీస్తుని మీరు ద్వేషిస్తున్నారు? ఎందుకు యేసుక్రీస్తుని మీరు నిందిస్తున్నారు? ఎందుకు యేసుక్రీస్తు మీద మీరు చెడ్డగా మాట్లాడుతున్నారు? ఎందుకు యేసుక్రీస్తు అంటే మీకు అంత అసూయ, మీకు అంత కుళ్ళెందుకు ఆయన అంటే అని అంటే వాళ్ళు సమాధానం చెప్పలేరు. మీ యేసు మాకు ద్రోహం చేశాడు, మీ యేసు మాటల వల్ల సమాజం పాడైపోయింది, లేదా మీ యేసు మాటల వల్ల సమాజం నాశనం అయిపోయింది, మీ యేసు మాకు ఎంతో అన్యాయం చేశాడు అని ఎవ్వడు ఒక్క ముక్క కూడా అనలేడు. అంతెందుకండి, ఆయన భూమి మీద శరీరధారిగా బ్రతికిన దినాలలోనే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు ఎనిబడి అన్నాడు. ఎవడు ముందుకు రాలేదండి. అసలు అంత ధైర్యం మనకైతే ఉంటుందా? మనం అయితే అనగలమండి? ఇలా నిలబడి నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడని ఎవడైనా అనగలమా? ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేసిన పాపులం మనం. ఆయన అనగలిగాడండి. అలా అనగలిగిన వాడు ఈ ప్రపంచ వేదిక మీద ఎవ్వడు ఇంతవరకు లేడండి, ఒక్క యేసుక్రీస్తు తప్ప. అలాంటి పరిశుద్ధుణ్ణి కూడా ద్వేషించాలనే మనసు పుడుతుందంటే చాలామందికి ఇది ఎవరి వల్ల పుట్టిందా అని నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది వాక్యానుసారంగా ఒకటే, వీళ్ళందరూ వాడి నెట్వర్క్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది. లేకపోతే ఒక మంచోడిని ద్వేషించడం ఏంటండి? ఒక పరిశుద్ధుడిని ద్వేషించడం ఏంటి? ఒక పరిశుద్ధుడి మాటలను ద్వేషించడం ఏంటి? ఆయన ఏమైనా సమాజాన్ని పాడు చేసే మాటలు చెప్పాడా? సమాజాన్ని పాడు చేసే పనులు చేశాడా? సమాజాన్ని ఉద్ధరించే మాటలే కదా చెప్పాడు. సమాజాన్ని ఉద్ధరించడానికే కదా తన ప్రాణం పెట్టాడు. మనుషుల్ని రక్షించడానికే కదా వచ్చాడు. అందరినీ ప్రేమించాడు కదా. మరి ఆయన ద్వేషించడం ఏంటి అని అంటే వీళ్ళు ఆ నెట్వర్క్లో ఉన్నారు. ఆ నెట్వర్క్లో ఉంటే కళ్ళు మూసుకుపోతాయి. మనోనేత్రాలకు ఏం కలగజేసేస్తుంది? గురుడ్డితనం. అందుకే ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. కాబట్టి ప్రియులరా, ఒక్కసారి రాత్రి ఆలోచించుకోండి, మీరు ఎవరి నెట్వర్క్లో ఉన్నారు? అదేంటండి బాబు మేము సభకు వచ్చాం కదండి అంటే నేను అస్సలు నమ్మను. మీరు సభకు వచ్చినా కూడా దేవుడు ఇలాగే చెప్పమంటున్నాడు వాక్యాన్ని. ఎందుకంటే బైబిల్లో అలాగే ఉంది. నేను సభకు వచ్చాను కదండి, కుర్చీలో ఎంత పద్ధతిగా కూర్చున్నానండి, వచ్చిన దగ్గర నుంచి కదిలేను. అసలు మీరు ఏది చెప్తే ఎంత శ్రద్ధగా వింటున్నాను చూడండి ఒకసారి. తల మీద ముసుగు కూడా వేసుకుని కూర్చున్నాను. ఎంత విధేయతగా కదా. మరి ఎంత విధేయతగా నేను కూర్చుని వాక్యం వింటున్నాను కదా. మరి నన్ను క్వశ్చన్ అడుగుతారేటండి మీరు? దేవుని నెట్వర్క్లో నవ్వలేదు చూసుకొని నన్ను అడుగుతారేంటి మీరు అని నీకు కోపం వస్తే రావచ్చు. అందుకే నీకు ఇన్ని ఉదాహరణలు చూపించాను. మనం ఆయన టవర్ కిందే ఉంటాం, కానీ ఒక్కోసారి సిమ్ కార్డు మారిపోద్ది. యోధాకు మారిపోయినట్టు, పేతురికి మారిపోయినట్టు, ఇదిగో వీళ్ళందరికీ మారిపోయినట్టు. ఒక్కోసారి సిమ్ కార్డు మారిపోయింది అనుకోండి, మనం ఆయనతో ఉన్నామనుకుంటూ ఎవరితో ఉంటాం? సాతానుతో ఉంటాం. అది ప్రమాదకరం ప్రియులరా, చాలా ప్రమాదకరం. అది మనం మారడానికి అవకాశం కూడా ఉండదు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, ఈ మధ్యలో మాత్రం అసలు ఉండకంటాడు. రోడ్డుకి ఆ పక్కనైనా ఉండు, రోడ్డుకి ఈ పక్కనైనా ఉండు, రోడ్డు మధ్యలో మాత్రం ఉండకు. ఎందుకంటే పొద్దునే అట్ల పొలం తీసుకుని వెళ్ళి తీసుకోవాలి నిన్ను. రోడ్డు మధ్యలో ఉంటే అంటుకుపోతావు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రకటన గ్రంథంలో కూడా 2 అధ్యాయం 3 అధ్యాయంలో గమనిస్తే మీరు సంఘాలన్నిటినీ ఉద్దేశించి ప్రభు లేఖలు వ్రాయిస్తూ మీరు మరలా మారు మనస్సు పొందాలి అంటాడు. ఎవరిని? ప్రభువులోనికి రాని వాళ్ళని కాదు. ఎవరిని? ప్రభువులోనికి వచ్చేసిన వాళ్ళు. సంఘం అంటే ఎవరు? ప్రభువులోనికి వచ్చిన వాళ్ళే కదా. మరి ప్రభువులోనికి వచ్చిన వాళ్ళు అంటాడు, నీవు మొదటి క్రియలు చేయాలి, లేని ఎడల నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నువ్వు మారాలి అంటాడు.
అప్పుడు అనిపిస్తుంది మధ్యలో ఎక్కడో వెళ్ళి నెట్వర్క్ మార్చేసుకున్నారని. కాబట్టి ప్రియులారా, ఇది ఒకళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడలేదు సుమా. మనందరికీ ఈ వాక్యం, నీకు నాకు అందరికీ వర్తించేదే. ఈవెన్ ప్రకటిస్తున్న నాకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది, వింటున్న మీకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. మనం అందరం పరిశీలన చేసుకోవాలి. ఎలా అంటే, నేను ఎవరి నెట్వర్క్లో ఉన్నాను? దేవునితో ఉన్నానా? ఈ వాయుమండల సంబంధమైన అధిపతితో ఉన్నానా? నేను సత్యాన్ని ఆశ్రయిస్తున్నానా, అసత్యాన్ని ఆశ్రయిస్తున్నానా? నేను నిజంగా దైవభక్తి చేస్తున్నానా, లేక నామకార్థంగా వేషధారితనంతో ఏదో అలా వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా జీవితాన్ని గడిపేస్తున్నానా అనేది చాలా ముఖ్య విషయం. ప్రియులారా, ఒక్కోసారి ప్రభు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈరోజు నేను రావడం లేట్ అయింది, నాకు తెలిసి కొంతమంది వెళ్ళిపోయి ఉంటే ఉండొచ్చు మధ్యలో. అలా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరంటే, నిజంగా వాక్యం మీద ఆసక్తి లేనివాళ్ళు. నిజంగా వాక్యం మీద ఆసక్తి ఉన్నవాడైతే కూర్చుంటాడు, వస్తున్నటువంటి దైవజనుడు మనకి ఏం బోధించబోతున్నాడో, అతని ద్వారా ప్రభువు నాతో ఏం మాట్లాడబోతున్నాడో, ప్రభు అతన్ని రాత్రి ఏ విధంగా వాడుకోబోతున్నాడో తన వాక్యాన్ని బట్టి, అది నా హృదయానికి ఎంత ప్రయోజనకరంగా ఉండబోతుందో అని ఒక ఆతురత కలిగినటువంటి విశ్వాసి ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ ఆతురత లేనివాడు, సరైన దిశానిర్దేశం లేనివాడు, సరైన సఖ్యత హృదయంలో కలిగి ఉండనివాడు, దేవునితో సమాధానం లేనివాడు, వాడి కంఫర్ట్ చూసుకుంటాడు, నాకు కంఫర్టబుల్గా లేదనుకుంటాడు. అలాంటి వాళ్ళు జీవితంలో రాబోయే జీవాన్ని సంపాదించుకునే దిశగా అడుగులు వేయలేరు. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఇంతసేపు మీరు చాలా ఓపికగా విన్నారు. మీకు అర్థమయ్యే విధంగానే నేను బోధించాను. మీ అందరికీ క్లియర్గా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చాలా చక్కగా వచనం టు వచనం, వచనం వెంబడి వచనం వివరిస్తూ వచ్చాను. మీ అందరికీ అర్థమైంది. అలా నీ ప్రసంగం ఈ రాత్రితో అయిపోయింది అనుకుంటే పొరపాటు సుమా. ఈ ప్రసంగం మనకి ఒక రాత్రికి మాత్రమే పనికొచ్చే ట్యాబ్లెట్ కాదు ఇది. ఈ ట్యాబ్లెట్ నువ్వు హృదయంలో పెట్టేసుకుని అలాగే భద్రం చేసుకుంటే వాడు ఎత్తుకొని పోకుండా, చెప్పాను కదా, వాడు ఏ దొంగ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడట. వాడు ఎత్తుకొని పోకుండా నువ్వు హృదయంలో ఈ ట్యాబ్లెట్ భద్రం చేసుకుంటే గనుక నీ జీవితం అంతా ఈ ప్రసంగం నీకు ఉపయోగపడుతుంది. నీ జీవితం అంతా. అప్పుడప్పుడు ఆయుర్వేదం మందులు ఇస్తుంటారు. ఏమండి బాబు, ఇది ఎన్నాళ్ళు వాడాలంటే లైఫ్ అంతా వాడుకోమ్మా, ఏమవుదంటాడు. ఇంగ్లీష్ మందులు అనుకోండి, 4 ట్యాబ్లెట్లు వేసి ఆపేయి అంటాడు. అర్థమైందా? అలా మన జీవితం అంతా ఉపయోగపడే వాక్యం మీరు విన్నారు. ఇది మీ హృదయంలో ఉండాలి. దాన్ని ఎత్తుకుని పోవడానికి వాడు దాన్ని రీప్లేస్ చేయడానికి ఏదో పట్టుకొస్తాడు. మరి పొద్దున్న లోపు పట్టుకెళ్ళిపోతాడు మీ దగ్గర. పొద్దున కూడా అక్కర్లేదు, సభయి భోజనం చేసే లోపు అయిపోద్ది. మీకు విషయం చెప్పనా, ప్రపంచంలో బంగారం దొంగలు ఉంటారు, వెండి దొంగలు ఉంటారు, డబ్బు దొంగలు ఉంటారు, చెప్పుల దొంగలు ఉంటారు, చివరికి మన పల్లె ప్రాంతాల్లో పిడకల దొంగలు, పుల్లల దొంగలు కూడా ఉంటారు. ఇప్పుడు తగ్గుంటారులేండి, ఎందుకంటే గ్యాస్ బండ్లు వచ్చేసాయి కదా. ఇలాంటి దొంగలందరినీ చూసాం మనం. కానీ మీరు చూడని ఓ ఏకైక దొంగ ఎవడో తెలుసా? వాక్యపు దొంగ. వాడు ఏం ఎత్తుకుపోతాడట? వాక్యం ఎత్తుకుపోతాడట. హృదయంలో వెత్తబడిన వాక్యం ఎత్తుకుపోతాడు. మీ బంగారం వద్దు ఆడికి, మీ వెండి అవసరం లేదు ఆడికి, మీ కొత్త బాటా చెప్పులు అవసరం లేదు. చర్చికి వెళ్ళినా కూడా భయమే చెప్పులు బయట పెట్టడానికి, కొత్త చెప్పులు అయితే. ఎందుకంటే వాడి నెట్వర్క్లో ఉన్నాడు, ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ. ఈ పాత వదిలేసి ఆ కొత్త దొడుకుపోతాడు, ఆ కొత్త దొడుకుపోతాడు కదా. మొన్న బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు ఉన్నాడు కదా, ఆ వెంకయ్య నాయుడు చెప్పులు కూడా వేసారట ఎవడో ఎవడో ఎవడో. అప్పుడు నాకు అనిపించింది, ఏమయ్యా బాబు వెంకయ్య నాయుడు, నువ్వు పెద్ద నాయకుడివి, బీజేపీ లీడర్వే, నీ చెప్పులకే ఏమీ లేదు, భద్రత లేదు, ఇంక ప్రభుత్వాన్ని మమ్మల్ని ఏం కాపాడతారయ్యా బాబు మీరు? ఈ చెప్పులకే ఏమీ లేదు, సరిగా భద్రత లేదు. అప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళి కొత్త చెప్పులు కొనుక్కుని వేసుకుని వెళ్ళేటట్టు అక్కడే వెయిట్ చేసి, పాపం కర్మ. చెప్పులు అలవాటు అయినోడు చెప్పులు అక్కడ నడవగలడేటి? అది పెద్దోళ్ళు అసలు నడవలేరు, కాళ్ళకి అందిపోతాయి. వాళ్ళు చెప్పులు కొట్టేశారు. అందరూ మనవాళ్ళే అనుకుంటారు. మొన్న షర్మిల గారు, వైఎస్ జగన్ గారు చెల్లెమ్మ,
మన అనిల్ కుమార్ గారి భార్య, ఆవిడ ప్రచారంలో ఉంది మన ఎలక్షన్ టైంలో. బస్సులు వెళ్ళిపోతూ బయట ఉన్న అన్నయ్యలకి తమ్ముళ్ళకి టాటా చెప్తుంటే ఒక తమ్ముడు చేయబట్టుకున్నాడు. చేయబట్టుకు మెల్లిగా ఇలా ఉంగరం లాగేసాడు అంతే. మీరు చూసి ఉంటారు వీడియో. అది చాలా తెలివిగా వేళ్ళు పట్టేసుకున్నాడు షర్మిల గారివి. పట్టుకుని ఇలా అనేసి ఇలాగెత్తే ఆవిడ ఎలా అని ఇలా చూసుకుంటులాగా అయిపోయింది, కొట్టేసాడు. అది పాపం మరి ఎవరిచ్చిన ఉంగరం, ఆవిడ పెళ్ళి ఉంగరం ఏమో, అది ఉంగరం కొట్టేసాడు. అసలు వచ్చిన వాళ్ళందరూ ఎవరు అనుకుంటుంది ఆవిడ? మన వైఎస్ఆర్సీపీ అభిమానులు బస్ చుట్టూ తెగ పరిగెట్టేస్తున్నారు, ఆటలు చెప్పేస్తున్నారు, అక్క షర్మిలక్క అంటున్నారు, జై జగన్ అంటున్నారు అని ఆవిడ ఫీల్ అయ్యి చెయ్యి బయటకెట్టింది. ఆడేం చూస్తున్నాడంటే ఎప్పుడు ఎడద్దా చెయ్యి అని చూస్తున్నాడు. ఆ బస్సు వెనకనే పరిగెడతాను, ఆ కారు వెనకన. ఎందుకంటే ఆడికి షర్మిల కనబడతలేదు, అక్కడ షర్మిల గారి చెయ్యి కనబడతలేదు, ఆవిడ చేసే ప్రసంగాలు వినబడతలేదు, ఆడికి కనబడేదల్లా ఉంగరమే. ఈ జనంలో సందట్లో సైడేమియా ఎలా నొక్కేద్దామని చూస్తాడు. ఇలాంటి ఉంగరాల దొంగలు చూస్తుంటాం, చెప్పుల దొంగలు చూస్తుంటాం, ఏ దొంగలు పడితే ఆ దొంగలు, కారు దొంగలు, బైక్ దొంగలు, డబ్బుల దొంగలు, చిన్నపిల్లల దొంగలు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మొన్న ఎవడో ఒకడు పిల్లోని తీసుకెళ్ళిపోయి చంపేసి ఎక్కడ పడేసాడు నీచుడు. వాడు పిల్లల్ని ఇప్పుడు వదిలేకండి, ఎక్కడ కూడా పిల్లల్ని జాగ్రత్తగా, ఆవిడెవరు వెతుక్కుంటుంది అప్పుడే. ఇప్పుడు గుర్తొచ్చినట్టున్నాడు. సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, వదిలేకండి ఎక్కడ పడితే అక్కడ. పిల్లల దొంగలు కూడా ఉన్నారు. ఈ దొంగలందరూ మనకు తెలిసిన దొంగలు. కానీ మనకు తెలియని ఒకే ఒక దొంగ, వాక్యపు దొంగ. అసలు ఇంతవరకు మీ దగ్గర ఎంత దోచుకుపోయాడో మీకే తెలీదు. నేను ఇప్పుడు చెప్పేంతవరకు నిజంగా దోచుకుపోలేదంటారా? ఉందా మన దగ్గరే? విన్న ప్రసంగం మొత్తం డేటా అలాగే ఉందా? మర్చిపోకుండా ఉందా? నేనేమైనా అడిగితే చెప్పగలరా? ఇప్పుడు ఏదైనా క్వశ్చన్స్ అడిగాను అనుకోండి, చెప్పగలరా? డేటా స్టోర్ చేశారా? జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో హీరోయిన్ ఎవరోయ్ అంటే మనల్ని ఎవడు అడగక్కలే, టక్ మన వస్తుంది. ఏనాడు సినిమా అండి అది, మేమే ఇంక బొడ్డోళ్ళం. దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరోయ్, టక్ మన వస్తుంది. అందులో సూపర్ హిట్ అయిన పాట ఏదోయ్, టక్ మన వస్తుంది. నిన్న ఆదివారం చెప్పిన వాక్యం ఏదోయ్ అంటే అదండి, అది ఏదో అర్థం అవ్వట్లేదండి, అది ఏదో ఉందండి, ఏదో చెప్పాడండి ఆయన, అదేదో గుర్తురాట్లేదండి అంటాం మనం. చూసారా? అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఆడ ఆల్రెడీ మొత్తం చాటా చీపురి తెచ్చి తుడిచేసి ఎత్తుకెళ్ళిపోయాడు, ఏం మిగల్చలేదు అక్కడ. ఆడదే బట్టు తిరుగుతుంటాడు. ఆడు చాటా చీపురి ఆడుకుంటుంది, స్పెషల్ చీపురి, స్పెషల్ చాటను. మిగిలిన కొబ్బరి చీపురి లేకపోతే కొండ చీపురి కాదు, అది స్పెషల్గా ఉంటుంది ఆడి దగ్గర. ఆడు ఎప్పుడు వాక్యం ఎప్పుడు తుడుచుకుని ఎత్తేసుకుంటాడు, చాట్లోకి ఎత్తేసుకుని ఆ బొట్టలు వేసుకుని పోతుంటాడు. నీ దగ్గర ఉంటే ఆడికి ప్రమాదం కదా, మరి నువ్వు మారిపోతావు, నువ్వు దేవుని కోసం బతికేస్తావు. అందుకని వాడు ఎప్పుడుదప్పుడు పట్టుకెళ్ళిపోతాడు, మనం ఎప్పుడుదప్పుడు ఇచ్చేస్తుంటాం. ఎందుకంటే అసలు మన హృదయానికి తలుపు ఉండదు, తాళం ఉండదు. బంగారానికి డబ్బులకి ఉంటుందండి, సీక్రెట్ లాకర్లు కూడా ఉంటాయి. సీక్రెట్ లాకర్లు. ఇప్పుడు మీరు ఇల్లు వదిలి వచ్చారు, ఉత్తినే వచ్చేసారేంటి తలుపులు తీసి వచ్చారా? అస్సలు బీరువా ఉన్న రూమ్కి గట్టి తాళం ఉంటుంది, బీరువాకి ఇంకో 33 తాళాలు ఉంటాయి, లోపల సీక్రెట్ అర్లకు తాళాలు ఉంటాయి, అందులో అయినా బంగారం ఉంటే దానికి ఇంకా గట్టి తాళాలు ఉంటాయి, మళ్ళీ బయట డోరుకి తాళం ఉంటుంది, సింహద్వారానికి గేటుకి తాళం ఉంటుంది. ఇన్ని తాళాలు తీసుకుని ఆడి ఎక్కడ వెళ్తాడండి లోపలికి? కంగారు పడకండి, వెళ్ళిపోకండి, అయిపోతుందిలే. కాబట్టి మనం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ ఇప్పుడు మీ అందరి హృదయాల్లో వాక్యం ఎత్తబడింది కదా, నేను ముగించి ఆమెను అంటాను కదా, మీరు అలా బయటికి వెళ్ళే లోపు ఎక్కడ కొట్టేస్తాడు. ఆడు మామూలు దొంగ కాదు, ధూము 1, 2, 3 కాదు ఆడిది, దుమ్మే, మామూలుగా ఉండదు, అంత పెద్ద దొంగ, వాక్యపు దొంగ. ఆ దొంగకి మనం వాక్యాన్ని ఇచ్చేస్తూ వస్తున్నాం, వాడు అది తీసుకుని వేరేది మన లోపల పెట్టేస్తూ పోతున్నాడు. ఇంకా మనం ఎప్పటికీ వాడి నెట్వర్క్లోనే ఉంటాం ప్రియులారా. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా, మీ సహోదరుడిగా బ్రతిమలాడుతున్నాను, ఈ వాక్యాన్ని మీ జీవితాంతం మర్చిపోకండి. మీరు నిద్రలో లేపి అడిగినా కూడా మీకు ఇది గుర్తుండాలి, ఈ వచనాలన్నీ గుర్తుండాలి. ఎందుకంటే
మీరు ఎవరి నెట్వర్క్లో ఉన్నారో దాన్ని బట్టే మీ రాబోయే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది రాబోయే ఉగ్రత లేకపోతే రాబోయే నిత్య జీవమా. నువ్వు ఇప్పుడున్న నెట్వర్క్ని బట్టి ఉంటుంది. అది భూమిని దాటాక ఇంకేముండొస్తుమా గుర్తుపెట్టుకో. భూమి మీద ఉండగానే యు కెన్ చూజ్ యువర్ నెట్వర్క్. భూమి మీద ఉండగానే యు కెన్ సెలెక్ట్ యువర్ నెట్వర్క్. అది దేవునిదా లేకపోతే దయ్యానిదా, సాతానిదా. దాన్ని బట్టే రాబోయే జీవమా లేకపోతే రాబోయే ఉగ్రత. నువ్వు సత్యములో ఉంటే రాబోయే జీవం, అసత్యములో ఉంటే రాబోవు ఉగ్రత. కాబట్టి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.